భూమిపై కొన్ని చిన్న చిన్న ద్వీపాలుంటాయి. మ్యాప్లో చూస్తే అవి కేవలం ఒక చిన్న చుక్కలా కనిపిస్తాయి. కానీ ప్రపంచ రాజకీయాల్లో మాత్రం వాటి విలువ దేశాల కంటే పెద్దదిగా మారుతుంది. ఇప్పుడు ప్రపంచ దృష్టిని తన వైపు తిప్పుకున్న అలాంటి ద్వీపమే గ్రేటర్ టూన్బ్. అమెరికా క్షిపణులు ఈ చిన్న ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ వైపు చూసింది. ఇంతకీ అసలు ఈ ద్వీపం ఎందుకంత ముఖ్యం? 50 ఏళ్లుగా ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఎందుకు వివాదం కొనసాగుతోంది? ఈ చిన్న భూభాగం కోసం ప్రపంచ శక్తులు ఎందుకు ఆసక్తి చూపుతున్నాయి? పర్షియన్ గల్ఫ్ ను అరేబియా సముద్రంతో కలిపే అత్యంత కీలక సముద్ర మార్గమే స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్. ప్రపంచంలో వినియోగించే చమురులో భారీ భాగం ప్రతిరోజు ఈ సముద్ర మార్గం గుండానే ప్రయాణిస్తుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతర్ లాంటి దేశాల నుంచి బయలుదేరే చమురు ట్యాంకర్లు ప్రపంచ మార్కెట్లకు చేరాలంటే ఈ సన్నని జలసంధిని దాటాల్సిందే. అందుకే దీన్ని ప్రపంచ ఇంధన వ్యవస్థకు గుండెకాయగా పిలుస్తారు. ఈ మార్గాన్ని ఎవరు నియంత్రణలో పెట్టుకుంటే వారికి ప్రపంచ ఇంధన సరఫరాపై వ్యూహాత్మక ఆధిక్యం లభిస్తుంది. అలాంటి కీలక ప్రాంతాన్ని పర్యవేక్షించే స్థానంలోనే గ్రేటర్ టూన్బ్ ద్వీపం ఉంది. పరిమాణంలో చిన్నదైనా వ్యూహాత్మకంగా ఇది ఎంతో విలువైంది. ఇక్కడి నుంచి సముద్రంలో కదిలే నౌకలను పర్యవేక్షించడం చాలా సులభం. అందుకే ఇరాన్ ఈ ద్వీపంలో రాడార్ వ్యవస్థలు, డ్రోన్లు, యాంటీ క్షిపణులు, వేగంగా దాడి చేసే పడవలను మోహరించింది. అవసరమైతే హార్మూజ్ జలసంధిలో జరిగే నౌకల రాకపోకలపై ప్రభావం చూపే సామర్థ్యం ఇరాన్కుందని పాశ్చాత్య దేశాలు భావిస్తూ ఉంటాయి. అయితే ఈ కథ నిన్నటిది కాదు. దీన్ని అర్థం చేసుకోవాలంటే ఓసారి 1971వ సంవత్సరానికి వెళ్ళాలి. అదే ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏర్పడింది. ఆ సమయంలో బ్రిటిష్ దళాలు ఈ ప్రాంతం నుంచి వైదొలుగుతున్న వేళ ఇరాన్ ఒక్కసారిగా గ్రేటర్ టూన్బ్, లెసర్ టూన్బ్, అబూ ముసా అనే 3 ద్వీపాలపై తన ఆధిపత్యాన్ని ప్రకటించి సైన్యాన్ని పంపింది. అప్పటి నుంచి ఈ 3 ద్వీపాలు ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. కానీ యుఏఈ మాత్రం ఇవి తమ భూభాగమేనని ఇప్పటికీ చెప్తోంది. 1700 నుంచి కాసిమీ తెగ ఈ ప్రాంతాన్ని పాలించిందని, అదే తెగ తర్వాత యుఏఈలో భాగమైన 2 ఎమిరేట్లను పాలించిందని యుఏఈ వాదిస్తోంది. అందుకే ఈ ద్వీపాలను ఇరాన్ ఆక్రమించిందని చెబుతూ ఐక్యరాజ్య సమితి నుంచి అంతర్జాతీయ న్యాయస్థానం వరకు అనేక వేదికల్లో తన వాదన వినిపించింది. అయినా ఇప్పటి వరకు ఈ వివాదానికి శాశ్వత పరిష్కారమే దొరకలేదు. ఇటు ఇరాన్ మాత్రం ఈ ద్వీపాలను తన అంతర్భాగంగానే పరిగణిస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ అక్కడ స్థావరాలను ఏర్పాటు చేసింది. 2023లో ఈ ద్వీపాల్లో ఎక్కువ మంది నివసించేలా ప్రోత్సాహక కార్యక్రమాలు కూడా ప్రారంభించింది. అదే సమయంలో భారీ సైనిక విన్యాసాలు నిర్వహించి ప్రపంచానికి తన బలాన్ని ప్రదర్శించింది. ఈ చర్యలన్నీ ఆ ద్వీపాలపై తన పట్టు మరింత బలపరచడానికేనని విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా గ్రేటర్ టూన్బ్ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడి చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక సైనిక స్థావరంపై జరిగిన దాడిగా మాత్రమే చూడలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం ఇరాన్ సముద్ర భద్రతా వ్యవస్థలో కీలక భాగం. దీనిపై దాడి జరగడం అంటే హార్మూజ్ జలసంధిలో ఇరాన్ వ్యూహాత్మక సామర్థ్యానికి సవాలు విసిరినట్టేనని భావిస్తున్నారు. ఇదే సమయంలో పర్షియన్ గల్ఫ్లోని ఇతర కీలక ద్వీపాలు కూడా అమెరికా దృష్టిలో ఉన్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్లోని అతిపెద్ద చమురు ఎగుమతి కేంద్రం ఉన్న ఖార్గ్ ద్వీపం కూడా కొంతకాలంగా చర్చలో నిలుస్తోంది. చూడడానికి చిన్న ద్వీపమే అయినా గ్రేటర్ టూన్బ్ కథ ప్రపంచ రాజకీయాలు, చమురు భద్రత, సముద్ర ఆధిపత్యం, దశాబ్దాల నాటి భూ వివాదం అన్నీ కలిసిన ఒక పెద్ద వ్యూహాత్మక అధ్యాయం. అందుకే అక్కడ పడే ప్రతి క్షిపణి శబ్దం కేవలం ఒక ద్వీపంలో మాత్రమే వినిపించదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో, చమురు మార్కెట్లలో, అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా దాని ప్రతిధ్వని వినిపిస్తూనే ఉంటుంది.